ఈరోజు మనకి ఎప్సన్ కంపెనీ ప్రింటర్ ఒకటి వచ్చింది సర్వీసింగ్కి. సో మీరు మోడల్ చూడొచ్చు, ఎప్సన్ L3251 వైఫై మోడల్ అన్నమాట. ఓకే, సో ప్రింటర్ ఆన్ చేస్తే మనకి ఇలా ఎర్రర్ వస్తుంది. సో 2 టైమ్స్ బ్లింక్ అవుతుంది, పేపర్ ప్లస్ ఇంక్. సో ఇక్కడ చూస్తే మీరు స్విచ్ ఆన్ బటన్ ఆన్లోనే ఉంది, వైఫై సింబల్ స్టేబుల్గానే ఉంది. సో ఆఫ్ చేద్దాం. సో ప్రింటర్ ఆఫ్ చేసి, సో ప్రింటర్ ఆఫ్ అయింది. ఇప్పుడు ఆన్ చేద్దాం. సో డోర్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, హెడ్ ఏమాత్రం మూవ్ అవ్వట్లేదు. సో ఇన్సైడ్లో సో మూవ్ అవ్వకుండా డైరెక్ట్ మనకి ఇట్లా ఎర్రర్ చూపిస్తుంది. సో ఇలాంటి ఎర్రర్ వస్తుంది. సో స్కానర్ కూడా నీట్గానే ఉంది, ఏం ప్రాబ్లం లేదు. సో మనం ప్రింటర్ స్టేటస్లో చూద్దాం ఒకసారి ఏం ఎర్రర్ చూపిస్తుంది అనేది. సో మన సిస్టమ్ కనెక్ట్ చేసాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సెట్టింగ్స్లోకి వెళ్ళి సో సిరీస్ ఓపెన్ చేద్దాం ప్రింటర్ది. ఇక్కడ ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయాలా. సో ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తానే విండో ఓపెన్ అవుతుంది. సో ప్రిఫరెన్సెస్ ఓపెన్ చేయాలా. తర్వాత ఇక్కడ ప్రింటర్ ప్రిఫరెన్సెస్లో మనం మెయింటెనెన్స్లోకి వెళ్ళాలా. సో మెయింటెనెన్స్లకి ఇక్కడ సిస్టమ్ మానిటర్ అని ఉంటుంది, ఎప్సన్ స్టేటస్ మానిటర్. సో దీన్ని క్లిక్ చేయాలా. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ద ప్రింటర్ ఇంక్ ప్యాడ్ ఈజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్స్ సర్వీస్ లైఫ్, ప్లీజ్ కాంటాక్ట్ ఎప్సన్ సర్వీస్ సపోర్ట్ అని వస్తుంది. సో ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈ ప్రాబ్లం మనం ఎలా క్లియర్ చేసుకోవాలా సెల్ఫ్గా అనేది చూసాం ఈరోజు. సో మినిమైజ్ చేసి అన్నీ క్లోజ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సో ఎప్సన్ రీసెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసాము. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి, సో ఇది రీసెటర్ అనమాట, ఎప్సన్ L3251. సో దీన్ని ఓపెన్ చేస్తాం. సో అడ్జస్ట్ ప్రోగ్రామ్ ఉంది, దీన్ని క్లిక్ చేద్దాం. సో రన్ క్యాన్సిల్ వస్తుంది, రన్ చేద్దాం. సో మనకు ఎప్సన్ అడ్జస్ట్ ప్రోగ్రామ్ ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనము ప్రింటర్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్, ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మన మోడల్ ఏంటనే చూద్దాము. సో ఎప్సన్ L3251 అనమాట. సో ఇక్కడ L3251 సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆటో నుండి మాన్యువల్ రాలా, USB 1లో ఉంది మనకి. సెలెక్ట్ చేసుకొని ఓకే. తర్వాత పర్టికులర్ అడ్జస్ట్మెంట్ మోడ్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి డీటెయిల్స్ మొత్తం వచ్చాయన్నమాట, ఏవి అడ్జస్ట్ చేసుకోవాలా ఏంటి అనేది. దాంట్లో మనం మ్యాక్సిమం చేసుకోవాల్సింది వచ్చి వేస్ట్ ఇంక్ ప్యాడ్ కౌంటర్ అన్నమాట. సో దీన్ని రీసెట్ చేసుకోవాలి, ఓకే చేయాలి. సో ఇక్కడ మెయిన్ ప్యాడ్ కౌంటర్ క్లిక్ చేసుకొని ఫ్లాట్ ప్యాడ్ కౌంటరు, తర్వాత ఇంక్ సిస్టమ్ ప్యాడ్ కౌంటర్ ఓకే చేసుకొని ఇక్కడ చెక్ క్లిక్ చేయాలా. సో ఇక్కడ చూడొచ్చు మనం అన్నీ. సో మెయిన్ ప్యాడ్ వచ్చి 100% ఫుల్ అయిపోయింది. ప్లాటెడ్ ప్యాడ్ కౌంటర్ వచ్చి 0, ఇంకోటి ఇంక్ సిస్టమ్ ప్యాడ్ కౌంటర్ వచ్చి 13% ఉంది. ఓకే వేస్ట్ ప్యాడ్లు. సో ఇవన్నీ మనం రీసెట్ చేసుకోవాలి. సో మళ్ళీ సేమ్ అన్నీ చూస్ చేసుకొని ఇక్కడ ఇనిషియలైజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒక విండో వచ్చింది, వెన్ ద ఓకే బటన్ ఈజ్ క్లిక్డ్ కౌంటర్ విల్ బి ఇనిషియలైజ్డ్. సో ఇనిషియలైజ్ బటన్ నొక్కాలి, ఓకే. సో ఇక్కడ మనకి ఏమంటే కమ్యూనికేషన్ ఎర్రర్ చూపిస్తుంది. ఎర్రర్ కోడ్ వచ్చి 200000107 అని వస్తుంది. సో కమ్యూనికేషన్ కోడ్ ఎందుకు ఎర్రర్ వస్తుందో ఒకసారి చూద్దాం. చేసాం అక్కడ అనమాట. ఇక్కడ చూడండి, ప్లీజ్ టర్న్ ఆఫ్ యువర్ ప్రింటర్ అని ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ ప్రింటర్ని టర్న్ ఆఫ్ చేద్దాం. సో ప్రింటర్ అన్ని టర్న్ ఆఫ్ అవుతుంది. సో ఇప్పుడు ఆన్ చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనకి హెడ్ మూమెంట్ వస్తుంది, సౌండ్ కూడా వినొచ్చు మీరు. సో
సో మనకి హెడ్ అనేది మూవ్ అవుతుంది ప్రాపర్గా. ఓకే, సో ఇక్కడ మనం వైఫై సింబల్ సెర్చ్ అవుతుంది అన్నమాట సిగ్నల్ కోసం. సో మనము ప్రింట్ ఇచ్చి చూద్దాము ఇక్కడ పేపర్ పెట్టి. సో సెలెక్ట్ చేసాము. సో ఇక్కడ ఓకే చేసి ప్యాడ్ అయితే ఇక్కడ చూడొచ్చు మీరు, ద ప్రింటర్ ఇంక్ ప్యాడ్ కౌంటర్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్ ప్రాపర్లీ, టర్న్ ఆన్ ద ప్రింటర్ అండ్ క్లిక్ ఓకే అని వస్తుంది. ఓకే చేసి ఫినిష్. సో ఇప్పుడు నాజిల్ చెక్ చేద్దాం. నాజిల్ చెక్ చేసి హెడ్ క్లీనింగ్లోకి వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ప్రింట్ ఉంది చూడండి, ఈ ప్రింట్ క్లిక్ చేయాలి. సో ఇప్పుడు చూడొచ్చు ప్రింట్ పేపర్ తీసుకునింది. సో మనకి నాజల్ చెక్ అవుతుంది ప్రాపర్గా. లైవ్లో చూడొచ్చు మీరు. సో ఇక్కడ చూడొచ్చు మనకి, సో అన్ని కలర్స్ వచ్చేసాయి ప్రాపర్గా. సో టోటల్ వచ్చి 12,585 కాపీలు తీశారు. ఓకే, సో ఈ విధంగా ఎప్సన్ ప్రింటర్ యొక్క ప్యాడ్ని మీరే సొంతంగా సర్వీస్ చేసుకోవచ్చు. ఏ ప్రాబ్లం వస్తే, ఇంక్ ప్యాడ్ ఫుల్ అని వస్తే. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఇలాంటి సర్వీస్ రిలేటెడ్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తక్కువ ప్రైస్లో మీకు సర్వీస్ చేసి ఇస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.